హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో కానివ్వండి, మీరు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు వాడాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది. చాలామంది నో కాస్ట్ ఈఎంఐగా కన్వర్ట్ చేసుకునేటప్పుడు కానివ్వండి, క్యాన్సిలేషన్ చేసేటప్పుడు కానివ్వండి, వచ్చినటువంటి ఛార్జెస్ గురించి అవేర్నెస్ లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనమాట. నార్మల్గా చూసారంటే కనుక మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ పైన 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ఉంది. అండ్ దాంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. అండ్ ఫ్లిప్కార్ట్కి వచ్చేసరికి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అండ్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ పైన నో కాస్ట్ ఈఎంఐ పైన కూడా అప్లికబుల్ ఉందన్నమాట. మరి చాలామంది పర్చేస్ చేసేటప్పుడు కొంచెం డౌట్ ఉంటుంది. ఇంతకుముందు కూడా ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ అయితే అయి ఉంటారనమాట. మీరు ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు నో కాస్ట్ ఈఎంఐ అయినా కూడా మీకు అక్కడ బ్యాంక్ స్టేట్మెంట్లో వచ్చేసి టోటల్గా మీకు ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది రెండు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంటారు, నేను ఎక్స్ట్రా పే చేస్తున్నానా లేదా అని చెప్పేసి. సో యాక్చువల్గా చూసారంటే మీరు ఒక 9,000 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఉన్న ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేశారనుకోండి, అందులో మీకు ఆల్రెడీ 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అంటే మీకు 9,000కి అయితే ప్రోడక్ట్ వస్తుంది. ఈ 9,000 ఉన్న ప్రోడక్ట్ని మీరు ఒక 9 months అనేది నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకున్నారనుకోండి, అందులో మీకు బ్యాంక్లో రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎంతో కొంత ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పే చేస్తారు. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసింగ్ ఫీ. ఖచ్చితంగా మీరు నో కాస్ట్ ఈఎంఐ చేసుకున్నంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన ప్రాసెసింగ్ ఫీ అనేది ఎయిదర్ 199 ప్లస్ జిఎస్టీ కానివ్వండి, 299 ప్లస్ జిఎస్టీ కానివ్వండి, మీరు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అది ప్రోడక్ట్ కాస్ట్ కంటే మీరు ఎక్స్ట్రాగా బేర్ చేస్తున్నారు. దాంతోపాటు మీరు తీసుకున్నటువంటి ప్రోడక్ట్ పర్ మంత్ మీకు 1,000 రూపీస్ అయినా కూడా 9 monthsకి ప్రతి మంత్ ఫర్ ఎగ్జాంపుల్ 800 రూపీస్ ప్రిన్సిపల్ ప్లస్ 100 రూపీస్ ఇంట్రెస్ట్ లాగా బ్యాంక్ అయితే చూపిస్తుంది. బట్ మీరు ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తున్నారో దానిపైన 18% జిఎస్టీ కూడా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ మీకు ఏదైతే 9,000 రూపీస్ ప్రోడక్ట్ తీసుకున్నారో 9,000 రూపీస్ ప్లస్ ఎక్స్ట్రాగా కొద్దిగా జిఎస్టీ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అది బ్యాంక్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం అనమాట. మీకు ముందుగా ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడే వాళ్ళు ఈ నో కాస్ట్ ఈఎంఐ పైన కొత్తగా మీకు ఏదైతే ఉందో బ్యాంక్ ఛార్జెస్ మీ లేవిడ్ అని చెప్పేసి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. అమౌంటైజేషన్ స్కెడ్యూల్ అని చెప్పేసి మీకు ఒక మెయిల్ కూడా రావడం జరుగుతుంది. ప్రాసెసింగ్ ఫీ అండ్ దాంతోపాటు ఈఎంఐ స్కెడ్యూల్ చూసారంటే ఖచ్చితంగా మీరు ఎంతో కొంత ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ పర్చేస్ చేసిన తర్వాత నేను పర్చేస్ చేశాను, నాకు ఎక్స్ట్రా ఛార్జెస్ వచ్చింది అని చెప్పి చాలామంది బ్యాంక్స్ కాల్ చేయడము, ఎస్కలేట్ చేయడము, లేదంటే అమెజాన్ కాల్ చేసి ఎక్స్ట్రా ఛార్జెస్ పడ్డాయని చెప్పడము, చాలా వరకు కొంతమందికి అది తెలియక అవేర్నెస్ లేక చేస్తుంటారు. ఇది యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ దాంతోపాటు మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొని క్యాన్సిల్ చేసుకున్నా కూడా మీకు టోటల్గా ప్రాసెసింగ్ ఫీ అనేది వితిన్ మీకు స్టేట్మెంట్ లోపు మీరు క్యాన్సిలేషన్ చేస్తే దానికి మీకు ప్రాసెసింగ్ ఫీ కూడా రివర్స్లో వచ్చే అవకాశం ఉంది. బట్ జిఎస్టీ మే నాట్ బి. అండ్ స్టేట్మెంట్ ఒకసారి జనరేట్ అయిన తర్వాత మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ జిఎస్టీ అండ్ ఇంట్రెస్ట్ 3 కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఆ టైంలో కూడా మీరు స్టేట్మెంట్ జనరేషన్ తర్వాత మీరు క్యాన్సిల్ చేస్తారంటే కనుక ఈ ఇంట్రెస్ట్ ప్లస్ జిఎస్టీ ఏదైతే ఉందో అది కూడా రివర్సల్ రాకపోవచ్చు. ఇది కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి బ్యాంక్ని అప్రోచ్ అయ్యి కస్టమర్ కేర్ ద్వారా మీ క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. బట్ యాక్చువల్గా మీరు ఇంకొకటి ఏంటంటే నో కాస్ట్ ఈఎంఐ ద్వారా మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేశారనుకోండి, దానికి సంబంధించినటువంటి ఏదైతే రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో ఆ రివార్డ్ పాయింట్స్ అనేది మీకు లభించవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి ఒక క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు అనుకోండి ఫ్లిప్కార్ట్ ద్వారా, అందులో మీకు నార్మల్గా పర్చేస్ చేస్తే ఒక ప్రతి 150 రూపీస్కి 2 రివార్డ్ పాయింట్స్ కానివ్వండి, 3 రివార్డ్ పాయింట్స్ కానివ్వండి వస్తాయి. ఇంకొకసారి మీరు స్మార్ట్ బై త్రూ పర్చేస్ చేశారంటే 10x రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అందులో మీకు చాలా బెనిఫిట్ వస్తుంది. ఏదైనా ఒక కార్డు క్యాష్ బ్యాక్ కార్డు వాడుతున్నా అంటే కనుక దానికి మీకు ఈ వచ్చినటువంటి డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రాగా మీకు రివార్డ్ పాయింట్స్ ద్వారా కూడా క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మరి ఎప్పుడైతే మీరు నో కాస్ట్ ఈఎంఐకి వెళ్ళారో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా పర్చేస్ చేయడం ద్వారా మీకు వచ్చినటువంటి రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బ్యాంకు వాపస్ అనేది తీసేసుకుంటుంది అనమాట. సో వీటిని గుర్తుంచుకొని మీరు ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో కానివ్వండి, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో కానివ్వండి, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించి మీరు వీటిని ప్రాసెస్ చేసుకోవడం మంచిది. మరి మీకు సంబంధించి నో కాస్ట్ ఈఎంఐ బెటరా లేదంటే అట్ ఎ టైం పర్చేస్ బెటర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ సంబంధించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చలో సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.